యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లోని మొట్టమొదటి రైడ్కి వచ్చేసాడు. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లోని మ్యాచ్ నెంబర్ 11లో మొట్టమొదటి రైడ్కి వచ్చేసాడు ఇక్కడ సింగంపల్లి అవినాష్. లాస్ట్ మ్యాచ్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూసాము ఈ యంగ్స్టర్ నుంచి. 19 రైడ్ పాయింట్లు సాధించాడు అండ్ రాగానే ఖాతా తెరిచాడు. ఇక్కడ 2 పాయింట్లు సాధించాడు మొట్టమొదటి రైడ్లోనే. రైడర్ సేఫ్గా వెనుదిరుగుతున్నాడు. అక్కడ 2 పాయింట్లు లభించాయి సింగంపల్లి అవినాష్కి. వాట్ ఏ రైడ్ రాధిక. యా ఓకే, ఒక రేట్ పాయింట్ ఇచ్చినట్టుగా ఉంది సాయి. అక్కడ మేబీ చైన్ లో వచ్చినప్పటికీ కూడా రైట్ మూమెంట్ లో అట్లీస్ట్ నెంబర్ 1 డిఫెండర్ టచ్ చేయలేదు మిడ్ లైన్ రీచ్ అయినప్పటికీ. సో ఒక పాయింట్ అయితే స్టార్ట్ అయింది. వెంకట దుర్గారావు ఒక బ్రిలియంట్ ప్లేయర్. చాలా చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, కాకినాడ అనే ప్రాంతం నుండి ఆంధ్రాలో. అండ్ యా నాన్నగారు లేరు, ఒక సింగిల్ పేరెంట్తో మరి ఒక టఫ్ సిచ్యుయేషన్లో పెరిగినటువంటి ప్లేయర్. చాలా పర్సిస్టెంట్గా కబడ్డీ ఆడాలి అన్న కసి 16th ఇయర్ నుండి స్టార్ట్ అయింది. అండ్ తర్వాత ఆల్మోస్ట్ 5 సీనియర్ నేషనల్స్ ఆడాడు. సో అదే మొమెంటమ్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రైట్ రేడర్స్గా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. సో ఇలాంటి ఇన్స్పైరింగ్ ప్లేయర్స్ ఎంతో మందిని చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ జట్టు నుండి. శివప్రసాద్ క్విక్ హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించుకొచ్చాడు అక్కడ. రన్నింగ్ హ్యాండ్ టచ్ ద్వారా కార్నర్ డిఫెండర్ని అవుట్ చేసుకొచ్చాడు. దాంతో మరొక పాయింట్ లభించింది కాకినాడ క్రకెన్ జట్టుకు రాధిక. అబ్సల్యూట్లీ రేడర్స్ మేబీ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో సో ఫార్ సాయి నాకేమనిపిస్తుంది అంటే రేడర్స్ బాగున్నారు, బట్ డిఫెన్స్ ఏ టీం కూడా వావ్ అనిపించట్లేదు. సో మేబీ డిఫెన్స్ లో ఇంకాస్త వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది మొత్తం ఆంధ్రప్రదేశ్ జట్టుకి కూడా. అందుకని ఎక్కువగా డూ ఆర్ డే రేట్స్ కూడా చూడట్లేదు. అగ్రెసివ్ అటాకింగ్ గేమ్ ఉంది రేడర్స్ నుండి. ఆంధ్రప్రదేశ్ టీం ముందుకు వెళ్ళాలన్నా కూడా డిఫెండర్స్ చాలా చాలా అవసరం. మీకు రైడర్స్ మ్యాచెస్ గెలిపిస్తే టోర్నమెంట్స్ గెలిపించేది మాత్రం డిఫెండర్స్ అనే చెప్పాలి. డిఫెండర్స్ ఫామ్లోకి రావాలి. అటు భీమవరం గార్డియన్స్ అండ్ ఏపీ టీం నుంచి కూడా మన మాటలు విన్నారేమో రాధిక. సూపర్ ట్యాకిల్ చేశారు ఇక్కడ. థై హోల్డ్ ద్వారా రైడర్ని కింద కూర్చోబెట్టేశాడు లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ సుమంత్ ఫ్రమ్ భీమవరం గార్డియన్స్. దాంతో రైడర్కి బయటికి వెళ్ళక తప్పలేదు ఇక్కడ. చిన్న ఇంజురీ కన్సర్న్ కనిపిస్తోంది. కాసేపు తల పట్టుకుంటున్నాడు, కాసేపు నడుము పట్టుకున్నాడు. బట్ యా కబడ్డీ ప్లేయర్స్ అండ్ ఫైటర్స్ దిల్ కమ్ బ్యాక్ అంతే స్ట్రాంగ్గా. అండ్ ఎస్ దుర్గారావు వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ కబడ్డీలో. అంత టఫ్ సిచ్యుయేషన్స్ని బ్రేక్ చేసుకుంటూ రావటం అండ్ ఆల్సో యూనో ఈ స్టేజ్ వరకు రావటం కూడా చాలా గుడ్ సైన్. అండ్ ఇదే కమిట్మెంట్ ఉండాలి గేమ్ వైపు. ఓన్లీ దెన్ హయ్యర్ పొజిషన్స్కి రీచ్ అవుతారు. ఇక్కడే కాదు, మన ఇండియా వైడ్గా కూడా చూస్తే మోస్ట్ ఆఫ్ ది కబడ్డీ ప్లేయర్స్ చాలా చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చింటారు సాయి. శివప్రసాద్ రైడర్గా చూస్తున్నాం కాకినాడ క్రికెట్ నుంచి. ప్రస్తుతం అయితే ఒక పాయింట్ లీడ్లో కనిపిస్తుంది భీమవరం గార్డియన్స్. బట్ ఈ మ్యాచ్లో ఏదైనా జరగవచ్చు, ఎందుకంటే ఇది కబడ్డీ మ్యాచ్. ప్రతి క్షణం కూడా యాక్షన్ మారిపోతుంటుంది రాధిక. ఎస్, ఈ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే డిఫెన్స్ పొజిషన్లో నిలబడ్డ వాళ్ళు ఆపోనెంట్ టీమ్ని రీచ్ చేయగలుగుతారు. ఎవరు ఎలా మూవ్ అవుతున్నారు, ఏ ఫుట్ వర్క్ ఎవరు ముందు వస్తున్నారు, ఎవరు వెనకాలకి వెళ్తున్నారు. అండ్ మణికంఠ ఫస్ట్ మ్యాచ్లోనే థండర్ 20 చేసి ఒక హిస్టరీ క్రియేట్ చేశాడు. టోటల్ 25 పాయింట్స్ తీసుకున్నాడు. అండ్ సెకండ్ మ్యాచ్ లో నథింగ్. అండ్ ఈ రోజు కూడా ఫస్ట్ రేడ్ లో మరి టాకిల్ అవ్వబడ్డాడు. ఏం జరుగుతోంది మణికంఠ? 1 మ్యాచ్ వండర్ అవుతాడా ఆర్ మరోసారి కంబ్యాక్ ఇస్తాడా? రాధిక, నేను మిమ్మల్ని అడగాల్సినటువంటి క్వశ్చన్ కూడా ఇదే. బేసిక్గా ఫస్ట్ మ్యాచ్ తర్వాత పలక మణికంఠ పర్ఫార్మెన్స్ ఎందుకు తగ్గింది? తన మీద ఏమైనా మ్యాచ్ అనాలిసిస్, వీడియో అనాలిసిస్ లాంటివి ఏమైనా చేసాయంటారా రిమైనింగ్ టీమ్స్? ఖచ్చితంగా ఫస్ట్ టైం ప్లేయర్కి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే స్కిల్ సెట్ ఆపోనెంట్ టీమ్కి తెలీదు. సో ఆ టైంలో డెఫినెట్గా ఆడాడు. అండ్ సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి రీడ్ చేశారు తన గేమ్ని, తన వీక్నెస్ పసిగట్టారు. సో అందుకని సబ్స్టిట్యూట్ కూడా చేశారు తన్ని. సో మేబీ బట్ ఆపోనెంట్ టీమ్ని వీళ్ళు కూడా రీడ్ చేయగలరు కాబట్టి దానికి కూడా కౌంటర్ యాక్షన్ స్కిల్స్తో రెడీగా ఉండాలి ప్లేయర్స్.
ఎస్ రాధిక, మీరు ఎప్పుడు అంటూ ఉంటారు అండ్ కబడ్డీలో కూడా మనకు తెలుసు మల్టిపుల్ స్కిల్స్ ఉంటేనే మనం సర్వైవ్ కాగలుగుతాం టాప్ ప్లేయర్స్గా, టాప్ రైడర్స్గా. ఇక్కడ రైడ్కి వచ్చాడు భీమవరం గార్డెన్స్ నుంచి పి కొండలరావు. సరైనటువంటి సపోర్ట్ అందించాల్సి ఉంటుంది అక్కడ వెంకట దుర్గారావుకి. అప్పుడే భీమవరం గార్డియన్స్ గెలిచే అవకాశం ఉంటుంది. Yes, అక్కడ పాయింట్ సాధించాలంటున్నాడు, పాయింట్ అయితే క్లెయిమ్ చేస్తున్నాడు. అండ్ ఇన్ పొజిషన్లో ఉన్నటువంటి డిఫెండర్ పైన ఏమైనా పాయింట్ సాధించాడా? బోనస్ ప్లస్ 2 పాయింట్స్ భీమవరం గార్డియన్స్. బోనస్ ప్లస్ 2 పాయింట్స్ లభించాయి. సూపర్ డూపర్ రైడ్ ఇది. 16 and 1 ఈ మ్యాచ్ లో మొట్టమొదటి సూపర్ రైడ్ జరిగింది భీమవరం గార్డియన్స్ నుంచి. అద్దర కొట్టేశాడు రైడర్. ఖచ్చితంగా చాలా చాలా మెచ్చుకోవచ్చు రాధిక. అబ్సల్యూట్లీ. ఆ ఫ్లయింగ్ హ్యాండ్ టచ్ చూడొచ్చు, ఎంత బ్రిలియంట్ గా ఏం చేశాడో కార్నర్ పైన. ఆ రీచ్ అవ్వాలి అంటే స్పీడ్ కావాలి, ఆ స్పీడ్ కావాలి అంటే డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. సో ఫ్లయింగ్ హ్యాండ్ టచ్ ఈస్ ది కీ. అండ్ రైట్ టైంలో రైట్ డైరెక్షన్ యూజ్ చేసుకున్నాడు ప్లేయర్. దాంతో సూపర్ రైడ్ భీమవరం గార్డియన్స్ కి. అండ్ ఇక్కడ మల్టీ పాయింటర్ రైడ్ జంప్ ఓవర్ ది చైన్ చూసాము. 2 పాయింట్స్ కాకినాడ ఎస్, మీరు సూపర్ రైడ్ చేస్తే మేము కూడా మల్టిపుల్ రైడ్ పాయింట్స్ ని మీ నుంచి తీసుకెళ్తామని చెప్పారు. మణికంఠ జెర్సీ నెంబర్ 20 థండర్ 20 చేసినటువంటి ప్లేయర్ని కూడా అవుట్ చేసుకు వెళ్ళిపోయాడు ఇక్కడ రైడర్. సింగంపల్లి అవినాష్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా పర్ఫార్మెన్స్ అయితే ఈ మ్యాచ్లో ఇస్తున్నాడు. అండ్ కర్రీ జాన్ కూడా తనకి కోఆర్డినేషన్ చేస్తున్నాడు రాధిక. అబ్సల్యూట్లీ. అండ్ వెంకట దుర్గారావు మేబీ కొంచెం ఫిట్నెస్ పైన వర్కౌట్ చేయాలి తను. అఫ్కోర్స్ యూనో ఆ ప్రోటీన్స్ అవన్నీ తీసుకోవడం కాస్త ఇంపాసిబుల్ ఉంటుంది వెన్ యు ఆర్ యూనో సోల్ బ్రెడ్ ఎర్నర్ ఫ్యామిలీ ఉన్నప్పుడు. సో తన పైన తాను కాన్సన్ట్రేషన్ చేయడం కొంచెం కష్టమవుతుంది. బట్ దెన్ ఎస్, ఇట్లాంటి కష్టాలు చూసినప్పుడే కదా పాలిష్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇక్కడ మాత్రం 16 ఇయర్స్ కి కబడ్డీలోకి వచ్చాడు. ప్రెసెంట్ తన ఏజ్ 29 ఇయర్స్. జనరల్గా రిటైర్మెంట్ ఏజ్కి చాలా చాలా దగ్గరలో ఉన్నప్పటికీ టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఈ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లో తను. సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ రాధిక. ఎస్, మరోసారి శివప్రసాద్ స్కోర్స్ అయితే లెవెల్ అయిపోయి సూపర్ టాకిల్ సిచ్యుయేషన్ ని కూడా బ్రేక్ చేశాడు అక్కడ. దాంతో ఒక పాయింట్ ఎడ్జ్ ఇక్కడ కాకినాడ క్రాకెన్స్ కి. ఫస్ట్ టైం లీడ్ లో కూడా వెళ్ళారు. పి కొండలరావుని చూస్తున్నాం భీమవరం గార్డియన్స్ నుంచి. ఈరోజు రివైవ్ చేయగలగాలి వెంకట దుర్గారావుని అంటే కనుక చేయగలిగే ఒకే ఒక ప్లేయర్లా కనిపిస్తున్నాడు. పాయింట్ సాధిస్తాడా? పాయింట్ సాధించడం చాలా చాలా అవసరం. పి కొండలరావు టోటల్ 7 రైడ్స్ ఈరోజు చేస్తే 5 రైడ్ పాయింట్ సాధించాడు. 71.4 రైడ్ స్ట్రైక్ రేట్ ఉంది. సత్యేంద్ర మహేలా చెప్పుకోవాలి. ఎక్స్ఆర్ మీ కోచ్ హర్యానా నుంచి బిలాంగ్ చేస్తారు. చాలా చాలా టాలెంట్ ఉన్నటువంటి కోచ్ రాధిక. అబ్సల్యూట్లీ. తను వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 8 months అయిపోయింది విజయవాడకు వచ్చి తను. అండ్ వచ్చిన తర్వాత నుండి డెఫినెట్ గా ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే చూసాము ఆంధ్ర జట్టు నుండి. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ లో కూడా బ్రాంజ్ మెడల్ సాధించింది ఆంధ్రప్రదేశ్ జట్టు. అండ్ ఆల్సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో కూడా బ్రాంజ్ మెడల్ సాధించింది. బీచ్ కబడ్డీ నేషనల్స్ లో బ్రాంజ్ మెడల్. సో ఆ బ్రాంజ్ మెడల్ ని కాస్త సిల్వర్ ఆర్ గోల్డ్ కి వెళ్ళాలి అంటే తను విజయవాడలో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ రాధిక, ఇలాంటి టాలెంటెడ్ కోచెస్ మన దగ్గర ఉండాలి. బట్ రైడర్ ని మాత్రం మడత పెట్టేశారు అక్కడ. పి కొండలరావుని కూడా బయటికి పంపించేశారు ఇక్కడ కాకినాడ క్రాకెన్. ఆల్అౌట్ కూడా అయింది. ఎస్, కాకినాడ కాజాలను అయితే తినిపించడం స్టార్ట్ చేశారు ఇక్కడ భీమవరం గార్డియన్స్ కి. కాకినాడ క్రాకెన్ ఆల్అౌట్ కూడా చేసేశారు. వాట్ కమ్ బ్యాక్ రాధిక కాకినాడ క్రాకెన్ నుంచి. లీడ్ చేస్తున్నారు ఈ మ్యాచ్ ని కాకినాడ క్రాకెన్. యా, బ్యాక్ హోల్డ్ ప్రాపర్ గా జరిగింది. వెయిట్ అంతా రైడర్ తన డిఫెండర్ తన పైకి తీసుకున్నాడు. ఆల్ అవుట్ తర్వాత ఆల్ ఇన్ భీమవరం గార్డియన్స్. అండ్ తర్వాత ఇక్కడ వరకు చూస్తే స్కోర్ డిఫరెన్స్ కూడా బాగుంది. 12-7 సింగంపల్లి అవినాష్ చక్కటి పర్ఫార్మెన్స్ లాస్ట్ మ్యాచ్ లో. అండ్ గత 2 matches ఓడి వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా డిమోటివేటెడ్ లేడు కాకినాడ క్రాకర్స్. మరొకసారి గెలవాలన్న కసి అయితే కనిపిస్తోంది ఈ టీమ్ లో. బట్ భీమవరం గార్డియన్స్ కూడా ఏం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఫస్ట్ మ్యాచ్ ఓడినప్పటికీ కూడా సెకండ్ మ్యాచ్ వెనుక్కుండి ముందుకొచ్చి గెలిచారు చూడు. సో కంబ్యాక్ కింగ్స్ గా కూడా చెప్పుకోవచ్చు. సో గివెన్ అన్ ఆపర్చునిటీ వాళ్ళు కూడా కంబ్యాక్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు సాయి. ఇక్కడ రైడర్ గా చూస్తున్నాం
క్యాప్టెన్ ఆఫ్ భీమవరం గార్డియన్స్ వెంకట దుర్గారావు 16 సంవత్సరాలకి కబడ్డీలోకి వచ్చాడు. హ్యాండ్ టచ్ చేశాడు ఇక్కడ కవర్ డిఫెండర్ పైన. చాలా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. ఈ రోజు మ్యాచ్లో కూడా లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ రాధిక. 1 point భీమవరం గార్డియన్స్ జెర్సీ నంబర్ 12. అబ్సల్యూట్లీ లీడర్ ఎప్పుడైతే ఫ్రంట్ నుండి అంటే తను పర్ఫామ్ చేసి ఉంటాడో అప్పుడు మిగతా వాళ్ళకి చెప్పే అథారిటీ ఉంటుంది. తనే పర్ఫామ్ చేయలేకపోతే చెప్పే ఆ ఈజు కూడా ఉండదు. కాబట్టి లీడర్ అనేవాడు ఖచ్చితంగా ఒక మార్గదర్శకుడిగా ఉండాలి. అండ్ అదే చూస్తున్నాం అక్కడ సాయి. ఇప్పటి వరకు అయితే కాకినాడ క్రకెన్ కాజాలు అయితే తినిపించేస్తున్నారు భీమవరం గార్డియన్స్కి. కానీ భీమవరం రొయ్య పచ్చడి రుచి మాత్రం కాకినాడ క్రకెన్కి చూపించలేకపోతున్నారు ఇక్కడ భీమవరం గార్డియన్స్. భీమవరం బిర్యానీ అండ్ భీమవరం చేపల పులుసు తిని రాలేదేమో రాధిక ఈరోజు మ్యాచ్కి. వావ్, డిఫరెన్స్ అదరగొడుతోంది. మెల్లిమెల్లిగా కంబ్యాక్ అవుతున్నారు. కేవలం 3 పాయింట్ల డిఫరెన్సే కంబ్యాక్ కింగ్స్ గా చెప్తున్నాము భీమవరం గార్డియన్స్ ని. గత మ్యాచ్ లోనే మనం చూసాం, అది వెనుకున్నటువంటి టీం లీడ్ ని కవర్ చేసుకుంటూ వెళ్ళి మరీ విన్ అయ్యారు. సో మెల్లిమెల్లిగా రిథమ్ అందుకుంటున్నారు. ఎప్పుడైతే బ్యాక్ చూపించాడో చక్కటి ఫాలో త్రూ డాష్ లెఫ్ట్ కవర్ నుండి. हेल्पर टाइट हो जाना, वो पूरा टेक मारेगा बेटे, नीचे बैठ जाना, कुछ नहीं है, ठीक है। अरे वो सुने, उस रेडर को बोनस नहीं करना रहा बहुत, उस जो वो उनका लंबा रेडर है उसको लोंग दिखाओ यार, लोंग दिखाओ, लंबा दिखाओ, उसको कवर को बोल लूंगा। हाँ हाँ नहीं इसको तो हेल्पर की लगेगी, इसको तो जो लेफ्ट का रेडर है, जो 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 वो है ना, वो उनका कैप्टन है, उसको लंबा दिखाओ, वो बोनस ही नहीं मारता उसको, कवर उसको बोल, उसको लंबा दिखाएंगे। अरे बेटा टाइट हो जाओ, शाबाश। ఎస్, కోచ్ ఎంకరేజ్ చేయడం చూస్తున్నాము. అండ్ ఆల్సో స్ట్రాటజీస్ చెప్తున్నాడు నెక్స్ట్ ఏం చేయాలి అని. అవతల టీంలో లాంగ్ రైడర్ అంటే టాల్ రైడర్ ఎవరైతే ఉన్నాడో తనకు బోనస్ వదలొద్దు అంటే లాంగ్ చైన్ చూపించండి అని చెప్తున్నాడు. సో మరి చేయగలుగుతారా చూడాలి. ఇప్పుడు బోనస్ కి అయితే అవకాశం లేదు, కానీ సర్ప్రైజ్ టాకిల్ లెఫ్ట్ ఇన్ నుండి డైవ్ టాకిల్ జరిగింది. దాంతో కొండలరావు ని టాకిల్ చేసింది ఇక్కడ కాకినాడ క్రాకెన్స్. మరొకసారి మంచి సక్సెస్ఫుల్ టాకిల్. ఎస్, కాకినాడ క్రకెన్ కూడా మెల్లమెల్లగా కంబ్యాక్ ఇస్తున్నారు. ఏ మాత్రం కూడా కంబ్యాక్ ఇవ్వడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు ఇక్కడ భీమవరం గార్డియన్స్కి. బట్ భీమవరం గార్డియన్స్ కంబ్యాక్ కింగ్స్ అని చెప్పుకుంటూ ఉన్నాము. ఎస్, రైడర్గా చూస్తున్నాం. ఎస్, రైడర్ వచ్చాడు వర్రి మహేష్, రైడర్గా చూస్తున్నాం. రాగానే డాష్ ద్వారా బయటికి పంపించేశారు ఇక్కడ కవర్ డిఫెండర్స్ ఫ్రమ్ భీమవరం గార్డియన్స్. చిన్నమ్మ నాయుడు లెఫ్ట్ కవర్ డిఫెండర్ తన పవర్ అంతా యూజ్ చేసి నెట్టేశాడు అక్కడ రైడర్ని రాధిక. 1 point భీమవరం గార్డియన్స్. బోనస్ అయితే జరిగింది, తర్వాత టాకిల్ జరిగింది, కానీ రైడర్ అవుట్. లెఫ్ట్ రైడర్ కాబట్టి లాబీని యూజ్ చేసుకోవాలంటే లెఫ్ట్ వర్డ్ స్విఫ్ట్ గా టర్న్ అవ్వాలి. అది మిస్ అయ్యాడు. తర్వాత లెఫ్ట్ కవర్ వచ్చేసి మరి డాష్ కొట్టడం జరిగింది. చిన్న సబ్స్టిట్యూషన్ కాకినాడ క్రాకెన్స్ లో. మరి మరొక డిఫెండర్ ని తీసుకున్నట్టుగా ఉన్నారు. సూపర్ మరి టాకిల్ కి ఆపర్చునిటీ తీసుకుంటారా? లెట్స్ సీ. భీమవరం గార్డియన్స్ లో కూడా సబ్స్టిట్యూషన్స్ కంబ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ భీమవరం గార్డియన్స్ లో కూడా సబ్స్టిట్యూషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇద్దరు ప్లేయర్స్ సబ్స్టిట్యూట్ చేశారు, ఇద్దరు ప్లేయర్స్ ని బయటికి పంపించేస్తున్నారు. సో ఈ సబ్స్టిట్యూషన్స్ కలిసి వస్తాయంటారా రాధిక భీమవరం గార్డియన్స్ కి? వర్కౌట్ అవ్వాలి సాయి, ఎందుకంటే స్టార్టింగ్ 7 పైన డెఫినెట్ గా ఒపోనెంట్ టీం కాస్త స్కెచ్ చేసి ఉంటుంది. కొన్ని వేరియేషన్స్ తీసుకొస్తే కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒపోనెంట్ టీం, ఎందుకంటే వాళ్ళ స్ట్రెంగ్త్ రీడ్ చేయడం కాస్త కష్టం అవుతుంది కాబట్టి. సో ఆ ఫ్రాక్షన్ ఫ్యూ మినిట్స్ కోసమైనా అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ కోచ్ నోస్ బెటర్ ఏ సిచ్యుయేషన్లో ఎవరిని వాడాలి అనేది. 4 మెంబర్స్లో ఒక రైడర్ సక్సెస్ఫుల్ ఉంటాడు, సూపర్ బోనస్ సిచ్యుయేషన్లో ఒక రైడర్ సక్సెస్ ఉంటాడు. సో దాన్ని బట్టి ఏ ప్లేయర్ ఏ టైంలో రేడ్కి వెళ్ళాలి అని డిసైడ్ అవ్వాలి. అట్లాంటి టైంలో సబ్స్టిట్యూషన్ జరుగుతుంటే దుర్గారావు మాత్రం కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ చూపిస్తూనే ఉన్నాడు. శివ పైన అటాక్ చేసి ఎస్కేప్ అయ్యాడు. ఎస్, దుర్గారావు మాత్రం ఎవరున్నా లేకపోయినా నేను మాత్రం పాయింట్ సాధించుకొస్తానంటున్నాడు. ఎస్, శివ నుంచి థై హోల్డ్ చేసే ప్రయత్నం, డబల్ థై హోల్డ్ నుంచి తప్పించుకున్నాడు ఇక్కడ దుర్గారావు. ఎస్, శ్రవణ్ కుమార్ ని రైడర్ గా చూస్తున్నాం. కాకినాడ క్రకెన్ నుంచి 3 పాయింట్ల లీడ్ లో ఉన్నారు. ఆ లీడ్ ని కాస్త తగ్గించేశారు ఇక్కడ రాధిక. చక్కటి డాష్ ద్వారా అవుట్ చేసుకొచ్చేసారు భీమవరం గార్డియన్స్. ఫాలో త్రూ చూసాము సాయి. ఎప్పుడైతే రేడర్ మొమెంటం సేమ్ వెళ్తాడు అని యాంటిసిపేట్ చేశాడో చూడొచ్చు ఏ విధంగా అయితే కవర్ తనతో పాటు వెళ్ళాడు ఫాలో త్రూ కొట్టడానికి. చక్కటి యాంటిసిపేషన్, ఇదే కదా రీడింగ్ ఆఫ్ ది గేమ్ అంటే. 1 versus 2.
సూపర్ టాకిల్ ఆపర్చునిటీ ఇక్కడ కాకినాడ క్రాకెన్స్ కి. మరి టచ్ చేస్తారా అంటే లేదు. అభిలాష్ రెడ్డి టచ్ చేసి పాయింట్ తీసుకెళ్లాడు. సో స్కోర్ 1 డిఫరెన్స్ point. కేవలం ఒకే ఒక భీమవరం పాయింట్. గార్డియన్స్. గత కొన్ని రైడ్స్గా చూసుకున్నట్టయితే రాధిక, భీమవరం బుల్లోడా పాయింట్స్ కావాలా, నీకు పాయింట్స్ కావాలా అంటూ ఇచ్చి పంపిస్తున్నారు ఇక్కడ కాకినాడ క్రకేన్ జట్టు మాత్రం. ఏమంటారు రాధిక? నీ వాయిస్ అయితే బాగుంది సాయి పాట పాడినప్పుడు. సో మేబీ ఇది ఒక ఆల్టర్నేట్ ప్రొఫెషన్ గా కూడా చూసుకోవచ్చేమో. బదాన్ ఇక్కడ మాత్రం ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్ సాధించింది భీమవరం Runner up. గార్డియన్స్. కంబ్యాక్ Bonus కింగ్ point, ఊరికే Kakinada ఆడలేదు. Kraken. మరొకసారి 1+2, లీడ్ లోకి 3 వెళ్ళింది points. ఇక్కడ భీమవరం కాకినాడ. గార్డియన్స్. All Sorry, out. భీమవరం Kakinada గార్డియన్స్. Kraken. బ్రిలియంట్ షో ఇది. All in. కాకినాడ క్రకేన్స్ అయితే ఆల్ అవుట్ చేసేశారు. డిఫెన్స్ మడత పెట్టేశారు అక్కడ కాకినాడ క్రకేన్ రైడర్ని. దాంతో రైడర్కి ఊపిరాడలేదు. ఆల్ అవుట్ పాయింట్స్ లభించాయి ఇక్కడ భీమవరం గార్డియన్స్కి. అండ్ కమ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం 1 పాయింట్ లీడ్లో కనిపిస్తోంది భీమవరం గార్డియన్స్. యా, పూల్ ఏలో ఉన్నటువంటి ఈ రెండు జట్లు కూడా బాటమ్ 2లో ఉన్నటువంటి జట్లు. సో గెలుపు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి భీమవరం గార్డియన్స్ గెలిచి మ్యాచ్ పైకి వచ్చారు. Bonus యంగ్ point. కుర్రాళ్ళు సండే భీమవరం స్పెషల్. మరి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చినట్టుగా ఉన్నారు. చక్కగా పేరెంట్స్ తో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పేరెంట్స్ ఎవరైతే మరి రీక్రియేషనల్ యాక్టివిటీగా కబడ్డీ చూడటానికి తీసుకొచ్చారో. ఇక్కడ కర్రీ మహేష్ రైడర్గా చూస్తున్నాం. పాయింట్ కోసం అటెంప్ట్ చేస్తాడా? ప్రస్తుతం 2 పాయింట్ల లీడ్లో ఉంది భీమవరం గార్డియన్స్. కాకినాడ క్రకేన్కి ఇంకా చాలా సమయం మిగిలింది. పాయింట్ కన్నా అటెంప్ట్ చేస్తాడా? Riders safe. టచ్ పాయింట్ బోనస్ చేశాడు. ప్లస్ 1 పాయింట్ సాధించాడు ఇక్కడ రాధిక. Jersey number 15 now. రీప్లే యాక్షన్ ప్రేక్షకుల కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. వర్రి మహేష్ ఆల్మోస్ట్ బాక్ లైన్ దగ్గరే ఆడుతున్నట్టు అనిపించింది. బోనస్ అయితే లేదు, బట్ దెన్ టచ్ పాయింట్ అయితే సాధించాడు. దీంతో కేవలం ఒకే ఒక పాయింట్ డిఫరెన్స్ లో. ఓ మై గాడ్, స్కోర్ డిఫరెన్స్ సేమ్ అయిపోయింది. ఈక్వల్ స్కోర్ 18 ఆల్. క్లియర్ బోనస్ అటెంప్ట్ ఇది అభిలాష్ Bonus రెడ్డి. point. భీమవరం గార్డియన్స్. కాకినాడ క్రకేన్ నుంచి అవినాష్ మరోసారి రైడ్కి వచ్చాడు అక్కడ. శివప్రసాద్ రైడ్కి వచ్చాడు అక్కడ. అవినాష్కి సపోర్ట్ని అందించాలి ఈరోజు కాకినాడ క్రకేన్ కనుక కమ్బ్యాక్ ఇవ్వాలి, గెలవాలి అంటే కనుక. రన్నింగ్ హ్యాండ్స్ ద్వారా పాయింట్ సాధించానంటున్నాడు రైడర్ చూసుకున్నట్టయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది. కవర్ డిఫెండర్ పైన 1 point. టార్గెట్ చేసి కాకినాడ పాయింట్ అయితే సాధించాడు క్రాకెన్. అక్కడ జెర్సీ నంబర్ 7 అవుట్. రైడర్. మంచిగా ఇద్దరు సిబ్లింగ్స్ వచ్చారు, ఇద్దరు బ్రదర్స్ మ్యాచ్ చూడటానికి. ఇక్కడ కబడ్డీ గేమ్ అవుతుంది, వాళ్ళు కూడా ఏదో సెపరేట్ గా గేమ్ అయితే ఆడుకుంటారు గ్యాలరీలో. అండ్ హై ఆక్టేన్ మ్యాచెస్ ఉంటాయి. మంచి గేమ్, కాంటాక్ట్ గేమ్ కాబట్టి కిడ్ ఫ్రెండ్లీ గేమ్ కూడా కబడ్డీ. చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ వెంకట దుర్గారావు స్కోర్స్ చూస్తే ఇప్పటివరకు 29 టోటల్ రేట్ చేసి 24 రేట్ పాయింట్లు సాధించాడు ఆడిన 2 మ్యాచ్ల్లో. జెర్సీ నంబర్ 12 అవుట్. మొత్తానికైతే భీమవరం బుల్లోడు మా వెంకట దుర్గారావు మాత్రం బుల్డోజర్లా దూసుకుపోతున్నాడు. భీమవరం టీంని ఏ మాత్రం తగ్గనివ్వట్లేదు అక్కడ. సూపర్ ఎంటర్టైన్మెంట్ చూస్తున్నాం రాధిక. నెయిల్ బైటింగ్ మ్యాచ్గా మనం దీన్ని అభివర్ణించుకోవచ్చు. సీసా బ్యాట్ లాగా జరుగుతుంది. వర్రి మహేష్ అయితే చుట్టి పడేశారు రాధిక. ఛాన్సే లేదు. Rider out. యాంకిల్ హోల్డ్ చేశాడు కార్నర్ డిఫెండర్. ఆ Bonus తర్వాత point, Kakinada క్విక్లీ Kraken. సపోర్ట్ ఫ్రమ్ ద సెకండ్ లేయర్ ఆఫ్ ద 1 డిఫెన్స్ point. రాధిక. భీమవరం గార్డియన్స్. చక్కటి గ్రిప్ యాంకిల్ది. బోనస్ అయితే లభించింది, బట్ దెన్ అంతకన్నా ముందు మరి తర్వాత రైడర్ కూడా అవుట్ అయ్యాడు. సో చూద్దాం, ఎప్పుడైతే బోనస్ కోసం మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశాడో ప్రాపర్ యాంటిసిపేషన్ అది యాంకిల్కి. 21-20 జస్ట్ టచింగ్ హ్యాండ్ డిస్టెన్స్ లో ఇరు జట్లు కూడా ఉన్నారు. కొండలరావు లెఫ్ట్ రైడర్ 1 vs 5 బోనస్ ఆపర్చునిటీ లేదు అని సర్ప్రైజ్ ట్యాకిల్ కోసం ట్రై చేశాడు అండ్ ఫెయిల్ అయ్యాడు డిఫెండర్. దాంతో మరొక పాయింట్ లీడ్ 1 point. భీమవరం గార్డియన్స్. భీమవరం గార్డియన్స్. మెల్లిగా స్కోర్ Jersey డిఫరెన్స్ number 8 పెంచుకుంటూ పోతోంది. మనం అనుకున్నాము కాకినాడ క్రాకెన్స్ డిఫెన్స్ వీక్నెస్ అని, అదే మరోసారి ఎక్స్పోజ్ అవుతోంది ఇక్కడ. మ్యాచ్కి ముందు అయితే ఇరు జట్లతోటి నేను మాట్లాడడం జరిగింది. ఇద్దరు కూడా చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు రాధిక. ఇవాల్టి మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పేసి సురేష్ చెప్పడం జరిగింది. కాకినాడ క్రాకెన్ క్యాప్టెన్ అయితే చేశాడు ఇక్కడ.
భీమవరం గార్డియన్స్ 44% టాకిల్ సక్సెస్ రేట్ ఉంది ఈరోజు. చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ రాధిక. మడత పెట్టేశారు రైడర్ని మరొకసారి భీమవరం గార్డియన్స్. 1 point. ఒక Bhimavaram టీమ్ Guardians. ఎఫర్ట్ కనిపిస్తుంది సాయి. అది బ్యూటీగా మారింది కాకినాడ క్రాకన్స్ కి, అట్లీస్ట్ ఇక్కడ భీమవరం గార్డియన్స్ కి. ఇన్ఫాక్ట్ ఎందుకంటే అంత క్లోజ్ టు ది మిడ్ లైన్ వెళ్ళి ఫ్రంటల్ బ్లాక్ చేశాడు, బట్ బ్యాక్ హోల్డ్ సపోర్ట్ వచ్చింది కాబట్టి చక్కటి కోఆర్డినేషన్ కనిపించింది. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ ఇక్కడ కాకినాడ క్రాకెన్స్ కి. ఈ సిచ్యుయేషన్ అడ్వాంటేజ్ తీసుకుంటే మరి సూపర్ టాకిల్ 2 టాకిల్ పాయింట్స్ లభిస్తాయి. Rider అండ్ out. రావు కూడా Super off tackle. the court. 2 points. దీంతో మరి స్కోర్ కాకినాడ లెవెల్ Kraken. ఒక రివైవల్ కూడా. ఎస్, ఆల్ అవుట్ ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నారు. అది కూడా వెంకట దుర్గారావు పవర్ హౌస్ లాంటి రైడర్ని అవుట్ చేసుకొచ్చారు. భీమవరం బుల్డోజర్ని అవుట్ Substitution. చేశారు. కాకినాడ Kraken. సబ్స్టిట్యూషన్స్ అయితే జరుగుతున్నాయి Jersey ఇక్కడ number కాకినాడ 12 out. క్రాకెన్లో. మేబీ Three. రైడర్స్ ని అవుట్ చేసి డిఫెండర్స్ ని ఇన్ చేసినట్టుగా ఉన్నారు. సో రైడర్ ఎవరు వెళ్తారు నెక్స్ట్ రైడ్ కి, పాయింట్ సాధిస్తారా లేదా? ఆల్ అవుట్ ప్రమాదం నుంచి అయితే ప్రస్తుతానికి గట్టెక్కింది ఇక్కడ కాకినాడ క్రాకెన్. మరి మ్యాచ్ ఎలా కొనసాగబోతుంది రాధిక? నెయిల్ బైటింగ్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది వైర్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఎవ్వరు తగ్గట్లే. భీమవరం గార్డియన్స్ కి ఒక గెలుపు తర్వాత మరొక గెలుపు కావాలి. ఎందుకంటే టాప్ 2లో ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిందే. కాకినాడ క్రాకెన్స్ కి అట్లీస్ట్ గెలిస్తే లీగ్ లో కొనసాగుతామన్న హోప్ వస్తుంది. కాబట్టి ఎవరు గివ్ అప్ ఇవ్వాలనుకోరు. సో ఇదే కదా మనం చూడాల్సింది, ఒక టఫ్ ఫైట్ అయితే చూడాలి ఇక్కడ. బట్ రెస్ట్ విల్ లీవ్ ఇట్ టు ది 40 minutes. ఏం జరుగుతుంటే అది జరుగుతుంది. కానీ ఒక మంచి గేమ్ ఆఫ్ Half కబడ్డీ time. అయితే చూసాము. Change the ఫస్ట్ court. హాఫ్ 20 minutes ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈ సాయి అసలు ఎక్కడా కూడా అనిపించలేదు 20 minutes గేమ్ అయినట్టుగా. నాన్ స్టాప్ యాక్షన్ చూసాము. అండ్ మనం ఒకసారి గమనించినట్టయితే ఒక్క డూ ఆర్ డై రైడ్ కూడా ఈ మ్యాచ్లో ఇప్పటి వరకు జరగలేదు. అటు కాకినాడ క్రకెన్ కావచ్చు, భీమవరం గార్డియన్స్ కావచ్చు, మ్యాక్సిమం అన్ని రైడ్స్లో కూడా డిసైడ్ చేసే ప్రయత్నం చేశారు. ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు రైడర్స్ అని చెప్పుకోవాలి రాధిక. డిఫెండర్స్ మాత్రం రిజల్ట్ నుంచి కూడా కొంచెం హాఫ్ కలర్గా కనిపిస్తారు. మ్యాచ్ సమరీ 22-23 ఇన్ ఫేవర్ ఆఫ్ భీమవరం గార్డియన్స్. స్కోర్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే రేడ్ పాయింట్స్ 1 పాయింట్ ఎక్కువగా కాకినాడకు ఉంటే, డిఫెన్స్ లో 2 పాయింట్స్ ఎక్కువగా భీమవరం గార్డియన్స్ ఉంది. సో డిఫెన్స్ లో స్ట్రాంగ్ ఉన్నటువంటి టీం ఇది. రేడింగ్ లో స్ట్రాంగ్ ఇద్దరు ఉన్నారు. సో డిఫెన్స్ ఎవరికైతే స్ట్రెంత్ గా మారుతుందో ఆ టీం గెలుస్తుంది. ఇరు జట్లు కూడా ఒక్కొక్కసారి ఆల్ అవుట్ తీసుకున్నారు. అండ్ కన్వర్జన్స్ చూడొచ్చు సాయి. హాఫ్ టైంలో 22 పాయింట్లు కాకినాడ క్రకెన్ జట్టు సాధిస్తే 23 పాయింట్లు సాధించింది భీమవరం గార్డియన్స్ జట్టు. రైడ్స్లో చూసుకున్నట్టయితే 18 రైడ్లు చేస్తే కాకినాడ క్రకెన్ 8 సక్సెస్ అయింది. అలాగే 10 సార్లు సక్సెస్ అయింది. 17 రైడ్లు చేస్తే భీమవరం గార్డియన్స్. అండ్ ట్యాకిల్స్ చూసుకున్నట్టయితే కనుక 12 ట్యాకిల్స్ ఇనిషియేట్ చేస్తే కాకినాడ క్రకెన్ 5 ట్యాకిల్స్లో సక్సెస్ అయింది. అలాగే 17 ట్యాకిల్స్ ఇనిషియేట్ చేస్తే 8 ట్యాకిల్స్లో సక్సెస్ సాధించింది ఇక్కడ భీమవరం గార్డియన్స్. అండ్ డూ ఆర్ డై రైడ్స్ అసలే లేవి వాళ్ళ. ఎందుకంటే డిఫెండర్స్ అందరూ కూడా కొంచెం హాఫ్ కలర్గా కనిపిస్తున్నారు. అండ్ రైడర్స్ మాత్రం రెచ్చిపోయి ఆడుతున్నారు. మాకు తిరుగే లేదంటున్నారు ఇటు కాకినాడ క్రకెన్ అండ్ భీమవరం రైడర్స్ అందరూ కూడా. వర్రి మహేష్ ఇప్పటివరకు సోఫా ది బెస్ట్ రైడర్ ఆఫ్ ది మ్యాచ్. 7 రేట్ పాయింట్స్ ఉన్నాయి తనకి. టోటల్గా 5 రేట్ చేశాడు, 4 టచ్ పాయింట్స్ వచ్చాయి. బ్రిలియంట్గా ఇదే ఫామ్ కంటిన్యూ చేయాలి అనుకుందాము. మణికంఠ మాత్రం ఎక్కడా కనిపించట్లేదు మ్యాచ్ పైన. సో 1 మ్యాచ్ వండర్ అవుతాడా మణికంఠ, ఆర్ మరోసారి రీగ్రూప్ అయ్యి సేమ్ స్టార్ పర్ఫార్మెన్స్ చూపించగలుగుతాడా? వావ్, భీమవరం గార్డియన్స్ 1 point. వెరీ వెరీ Bhimavaram అథ్లెటిక్ Guardians. ప్లేయర్. Jersey number చక్కగా 3 వెళ్ళాడు. out. యాంటిసిపేషన్ ప్రాపర్ గా ఉండింది. తర్వాత ఎస్కేప్ అవుతూ పాయింట్ తీసుకొచ్చాడు టీమ్ కి. ఇందాకటి నుంచి చూస్తుంటే కనుక భీమవరం గార్డియన్స్ డామినేట్ చేస్తున్నారు ఇక్కడ కాకినాడ క్రకెన్ని. మరి కంబ్యాక్ ఇవ్వాలి. డౌన్ టు 3 మెంబర్స్ ఓన్లీ. పాయింట్ ఖచ్చితంగా కావాలి ఇక్కడ కాకినాడ క్రకెన్ జట్టుకి. శివప్రసాద్ వచ్చాడు రైడ్కి. పాయింట్ ఖచ్చితంగా సాధించాలి. బోనస్ చేసే ప్రయత్నం, బట్ డిఫెన్స్ చుట్టి పడేసింది. బోనస్ అయితే సాధించినట్టుగా కనిపిస్తున్నాడు కానీ రైడర్ని అయితే టాకిల్ చేసేసింది ఇక్కడ భీమవరం Rider గార్డియన్స్. out. 1 point. Bhimavaram Guardians. దాట్స్ శివ రైట్ రైడ్ మల్టిపుల్ టైమ్స్ అక్కడే బోనస్ చేసే ప్రయత్నం చేశాడు. డిఫెండర్ సెట్ అయిపోయాడు, డైవ్ ట్యాకిల్ చేశాడు. తర్వాత రైట్ కవర్ నుంచి సపోర్ట్. దాంతో డౌన్ టు 2 మెంబర్స్. ఇక్కడ ఆల్ అవుట్ కనుక జరిగితే మరి భీమవరం గార్డియన్స్ మంచి స్కోర్ డిఫరెన్స్ లో వెళ్ళిపోతారు. ఎండ్ లైన్ ఏమైనా క్రాస్ చేశాడా? లేదు, టచ్ అయితే చేశాడు వెంకట 1 దుర్గారావు. point. Bhimavaram Guardians. Jersey number 1 out.
యాక్షన్ రీప్లే చూసుకున్నట్టయితే కనుక వెంకట దుర్గారావు వెళ్ళి రాగానే ఇక్కడ పాయింట్ సాధించాడు. క్యాప్టెన్ వర్సెస్ క్యాప్టెన్లో విజయం సాధించాడు ఇక్కడ వెంకట దుర్గారావు. కల్టూరి మనోహర్ రైడ్ కావడం చూస్తున్నాం కాకినాడ క్రకేన్ నుంచి. ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా టచ్ పాయింట్ సాధించాలి. టచ్ పాయింట్ సాధించకుండా వెనుదిరిగితే కనుక ఆల్ అవుట్ అయిపోతుంది మరొకసారి కాకినాడ క్రకేన్. అండ్ లీడ్ కూడా లభిస్తుంది. ఎస్, అదే జరిగింది అక్కడ. యాంకిల్ హోల్డ్ చేశారు, దాని తర్వాత చుట్టి పడేశారు డిఫెన్స్ మొత్తం రాధిక. కాకినాడ క్రాకెన్ సెకండ్ ఆల్ అవుట్ పాయింట్స్ కూడా భీమవరం గార్డియన్స్ కి స్పెషల్లీ లెఫ్ట్ కార్నర్ లో ఉన్నటువంటి డిఫెండర్ ప్రాపర్ గా యాంటిసిపేట్ చేస్తున్నాడు ములుగురు సుమంత్. చాలా చక్కని డైవ్ టాకిల్స్ కూడా చూస్తున్నాము తన నుంచి. ప్రాపర్ రిస్క్ లేకుండా గుడ్ గోయింగ్ భీమవరం గార్డియన్స్. డిఫెన్స్ అదరగొడుతోంది రేడర్స్ కి సపోర్ట్ చేస్తూ. దాంతో 6 పాయింట్స్ స్కోర్ డిఫరెన్స్ వాళ్ళ ఫేవర్ లో. భీమవరం గార్డియన్స్ మాత్రం ఏ మాత్రం మమ్మల్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. భీమవరం నుంచి వచ్చాం, భీముడి బలంతో కలిసి వచ్చామంటూ రెచ్చిపోతున్నారు. భీమవరం కాజాలు అలాగే పూతరేకులు తినిపించేస్తున్నారు ఇక్కడ కాకినాడ క్రకేన్ జట్టుకి. ఖచ్చితంగా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ భీమవరం గార్డియన్స్ అక్కడ. ఆన్ ది లైన్ బోనస్ అటెంప్ట్ అది. అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మెచ్చుకోవచ్చు. చక్కగా టచ్ చేసి పాయింట్ సాధించాడు వర్రి మహేష్. బోనస్ ప్లస్ పాయింట్స్ 2 పాయింట్ రేడ్ అది. దాంతో స్కోర్ డిఫరెన్స్ కాస్త తగ్గించగలిగాడు ఇక్కడ. ఫస్ట్ బోనస్ అటెంప్ట్ చేసిన తర్వాత రైట్ కవర్ ని టచ్ చేశాడు. 5 పాయింట్స్ డిఫరెన్స్ కొండలరావు రైడర్. ఎస్, కొండలరావుని రైడర్గా చూస్తున్నాం. 25-30 5 పాయింట్స్ లీడ్లో అయితే ఉంది భీమవరం గార్డియన్స్. మరి కమ్బ్యాక్ ఇవ్వాలి. కాకినాడ ఉప్పాడ బీచ్ని మోటివేషన్గా తీసుకుని పడి లేచే కెరటంలా పడి లేవాలి కాకినాడ క్రకేన్. బట్ మనోహర్ పైన మంచి పాయింట్ అయితే సాధించాడు ఇక్కడ భీమవరం గార్డియన్స్ రైడర్. చాలా ఈజీగా పాయింట్ అయితే సాధించాడు ఇక్కడ భీమవరం గార్డియన్స్ రైడర్ రాధిక. అబ్సల్యూట్లీ. అండ్ ఇక్కడ మరి ఫుల్ స్ట్రెంత్ తో ఉన్నటువంటి టీమ్ కి బోనస్ ఆపర్చునిటీ ఉంది. మరి మహేష్ బోనస్ కూడా చేయగలడు, ఇంతకుముందు రేడ్లోనే చూసాము. సో ఆపర్చునిటీ ఉన్నప్పుడు స్కోర్ డిఫరెన్స్ తగ్గించాలి అంటే అట్లీస్ట్ అది ట్రై చేయాలి. టచ్ పాయింట్ అయితే సాధించాను అని క్లెయిమ్ చేస్తున్నాడు. అండ్ ఇంకో డిఫెండర్ అయితే ఒప్పుకున్నాడు టచ్ జరిగింది అనే. మేబీ 2 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మరి మహేష్. అండ్ ఇద్దరికి కూడా రివ్యూ అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సిచ్యుయేషన్ లో డెఫినెట్ గా తీసుకోవచ్చు రివ్యూ. నంబర్ 15 రెఫరీ అయితే రివ్యూ ఇస్తున్నారు. రైడర్ ప్లీజ్ please come forward. What is your challenge? Challenge 2 points. 2 points. TV umpire, Kakinada Kraken challenge 2 points. Our decision 1 point. Please review. కాకినాడ క్రకేన్ అయితే రివ్యూకి వెళ్ళారు. 2 పాయింట్లు మాకు లభిస్తాయంటూ. బట్ వేరిన్ రిఫరీ మాత్రం ఒకే ఒక పాయింట్ ఇచ్చారు. ఏం జరిగింది? యాక్షన్ రీప్లేని ఎక్స్ప్లెయిన్ చేయండి రాధిక. లెఫ్ట్ కవర్ పైన అయితే అటాక్ జరిగినట్టుగా ఉంది. బట్ లెఫ్ట్ కార్నర్ కూడా చాలా టచింగ్ హ్యాండ్ డిస్టెన్స్ లో ఉన్నాడు. లెఫ్ట్ కవర్ ని ఒకసారి చెక్ చేస్తున్నారు నెంబర్ 15 జెర్సీ. ఒక డిఫెండర్ మాత్రం ఒప్పుకున్నాడు టచ్ అయింది అని. బట్ వర్రి మహేష్ మాత్రం వేరే వాళ్ళు కూడా టచ్ అయ్యారు అని క్లెయిమ్ చేశాడు. సో లెట్స్ సీ. నెంబర్ 3 జెర్సీ అనిపిస్తోంది. నెంబర్ 3 జెర్సీ ఫ్రమ్ భీమవరం గార్డియన్స్. అంటే సుమంత్ ఉన్నాడు అక్కడ లెఫ్ట్ కార్నర్ లో. స్ట్రాంగ్ డిఫెండర్ గా ఉన్నాడు సో ఫార్ ఆ టీమ్ లో. సో మేబీ హెయిర్ ని టచ్ అయినట్టు, జెర్సీని టచ్ అయినట్టే, షూని టచ్ అయినట్టే. చక్కటి లీప్ అయితే తీసుకున్నాడు. ఒక హనుమాన్ జంప్ లాగా కనిపిస్తుంది మనకు అక్కడ టచ్ అవ్వటానికి. ఇక్కడ సుమంత్ అవుట్ అయితే మాత్రం ఖచ్చితంగా భీమవరం గార్డియన్స్ కి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు 11 టాకిల్ పాయింట్స్ ని సాధించున్నాడు సుమంత్. మరి రిఫరీ డిసిషన్ ఏమై ఉండొచ్చు? మాకు ఇక్కడ మరొక థర్డ్ ఎంపైర్ అవైలబుల్ గా ఉన్నారు. రాధిక, ఏం జరిగి ఉండొచ్చు రాధిక? మనకు ఒక యాంగిల్ నుండి చూస్తే అది క్లోజ్నెస్ కనిపించట్లేదు సాయి.
సో బట్ టీవీ రెఫరీకి మాత్రం చక్కగా అన్ని యాంగిల్స్ నుండి చూసే అవకాశం ఉంటుంది. లెఫ్ట్ కవర్ అయితే ఖచ్చితంగా టచ్ అయ్యాడు. లెఫ్ట్ కార్నర్ సుమంత్ పైనే డౌట్ ఉంది, బట్ వేరే యాంగిల్ నుండి థర్డ్ రెఫరీ ఖచ్చితంగా చూస్తాడు కాబట్టి ఒక రైట్ డెసిషన్కి అయితే వస్తాడు. బట్ వర్రి మహేష్ మాత్రం వెరీ వెరీ కాన్ఫిడెంట్. బట్ తన బాడీ లాంగ్వేజ్ బట్టి చూస్తే అయితే మేబీ టచ్ అయ్యాడు అనిపిస్తోంది. మేబీ రివ్యూ సక్సెస్ అవుతుందేమో సాయి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. రెఫరీ డిసిషన్ ఏమి ఇస్తారని చెప్పేసి అందరూ కూడా Review on success ఎదురు చూస్తారని score. చెప్పాలి. 1 point. Kakinada Kraken. Jersey number 15 out. Captain, your review is over. No more రివ్యూ కోల్పోయారు. అండ్ ఆల్సో సుమంత్ అట్లీస్ట్ సేఫ్ అయ్యాడు, అక్కడ లెఫ్ట్ కార్నర్ సేఫ్ అయ్యాడు. ఓన్లీ లెఫ్ట్ కవర్ 15 నెంబర్ మాత్రమే అవుట్ అయ్యాడు. మనం అనుకున్న 15 నెంబర్ అయితే ఖచ్చితంగా కనిపించాడు, బట్ ఈ మనం కనిపించిన యాంగిల్లో మాత్రం ఇక్కడ సుమంత్ టచ్ అయినట్టుగా అయితే అంతగా కనిపించలేదు. బట్ యా టీవీ రెఫరీ మాత్రం రైట్ డెసిషన్ ఇచ్చాడు. అక్కడ రివ్యూ అయితే కోల్పోయింది కాకినాడ క్రాకెన్స్. bonus point. Bhimavaram Guardians. వెళ్తూ బోనస్ పాయింట్ అయితే సాధించాడు అభిలాష్ రెడ్డి భీమవరం గార్డియన్స్ కి. లీడ్ మాత్రం ఏ మాత్రం తగ్గేదే లేనట్టుగా బిల్డ్ చేస్తున్నారు ఇక్కడ భీమవరం గార్డియన్స్. పాయింట్ల మీద పాయింట్లు సాధిస్తూనే ఉన్నారు, భీమ బలం చూపిస్తున్నారు. వర్రి మహేష్ రైడర్ గా రావడం చూస్తున్నాం కాకినాడ క్రకేన్స్ నుంచి. Bonus point. అండ్ Kakinada క్విక్ గా Kraken. బోనస్ పాయింట్ సాధించాడు. బోనస్ పాయింట్ తో లీడ్ ని కాస్త 5 పాయింట్లకు తగ్గించాడు కాకినాడ క్రకేన్ రైడర్. మరొక అడ్వాన్స్ టాకిల్ మరొకసారి ఎక్స్పోజ్ అవుతోంది ఇక్కడ. Bhimavaram Guardians. Jersey number At least 3 out. టిమోటీ అనే డిఫెండర్ తన పైకి వస్తే అసలు డైవ్ టాకిల్ కవర్ డిఫెండర్స్ చేయకూడదు, కార్నర్ డిఫెండర్స్ చేయాల్సిన స్కిల్ అది. అట్లీస్ట్ డబల్ థై హోల్డ్ చేయాలి అంటే ఇంకొంచెం క్లోజ్ గా వెళ్ళాలి రైడర్ కి. సో బేసిక్స్ మర్చిపోతే ఇలాంటి ఆపోజిట్ టీమ్ కి అడ్వాంటేజ్ అవుతుంది. అది కూడా ఎవరిపైన? భీమవరం బుల్డోజర్, మా భీమవరం బుల్లోడు వెంకట దుర్గారావు పైన చేస్తే అదే అవుతుంది. ఇక్కడ జంప్ మాత్రం ఎక్స్ట్రాడనరీ జంప్ అని చెప్పాలి. హై ఫ్లయర్ లాగా ఫ్లై చేసాడు అక్కడ. 1, 2, 3 ఎన్ని పాయింట్లు లభించబోతున్నాయి ఇక్కడ రైడర్ కి? ఖచ్చితంగా ఇది సూపర్ డూపర్ రైడ్ అయ్యి తీరుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సుమంత్ అవుట్ అయ్యాడు. టాప్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ భీమవరం గార్డియన్స్ కూడా అవుట్ అవడం చూస్తున్నాం. 3 పాయింట్స్ అయితే లభించాయి. సూపర్ రైడ్ టు భీమవరం గార్డియన్స్. అక్కడ 4 పాయింట్స్ లభించాయి. సూపర్ డూపర్ రైడ్ అది 15, 12. కమాల్ మూమెంట్ గా కూడా మారే అవకాశం ఉంటుంది. అక్కడ ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయండి రాధిక. చక్కటి జంప్ తీసుకున్నాడు హనుమాన్ జంప్ అండ్ యాజ్ కబడ్డీ కమాల్ మూమెంట్ అండ్ ఇన్ ది ఎయిర్ వస్తూ కూడా మరొక టచ్ చేశాడు. బ్రిలియంట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ దాంతో ఐమ్ షూర్ సూపర్ 10 కూడా సాధించాడు. కబడ్డీ కమాల్ మూమెంట్ కూడా ఇచ్చాడు స్పెక్టేటర్స్ అందరికి కూడా. వర్రి మహేష్ వెల్ డన్ అండ్ దాంతో స్కోర్ డిఫరెన్స్ చూడొచ్చు సాయి. జస్ట్ 2 పాయింట్స్ డిఫరెన్స్ మాత్రమే. కంబ్యాక్ కింగ్స్ భీమవరం గార్డియన్స్ ని అంటారా, కాకినాడ క్రాకెన్స్ కూడా అంతే స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. ప్రొవైడెడ్ డిఫెన్స్ ఎర్రర్స్ చేయకుండా ఉంటే బాగుంటుంది. అప్పుడప్పుడు వాళ్ళ బిర్యానీ వీళ్ళు తినడమే కాదు, వీళ్ళ ఖాజాలు కూడా వాళ్ళకి తినిపిస్తున్నారు ఇక్కడ కాకినాడ క్రకేన్. ఖచ్చితంగా మంచి కంబ్యాక్ ఇచ్చారు. డౌన్ టు 3 మెంబర్స్ కనిపిస్తున్నారు ఇక్కడ భీమవరం గార్డియన్స్ నుంచి. రైడ్కి వచ్చాడు వర్రి మహేష్. సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు. ఈరోజు మొత్తంగా 15 రైడ్ పాయింట్లు సాధించి టాప్ రైడర్గా లీడ్ చేస్తున్నాడు రాధిక. ఒక మ్యాచ్లో సమరసింహారెడ్డి లీడ్ చేస్తే, ఒక మ్యాచ్లో లింగపల్లి అవినాష్, ఆ తర్వాత ఇప్పుడు వర్రి మహేష్ లీడ్ చేస్తున్నాడు. అంటే ఎక్స్ట్రాడినరీ ట్యాకిల్ రాధిక 2 points. భీమవరం గార్డియన్స్ నుంచి. భీమవరం దాంతో Guardians. సూపర్ ట్యాకిల్ 2 పాయింట్స్ లభించాయి ఇక్కడ భీమవరం గార్డియన్స్ కి. అండ్ సూపర్ టాకిల్ ద్వారా 2 పాయింట్సే కాదు, ఒక రివైవలే కాదు, వర్రి మహేష్ లాంటి స్ట్రాంగ్ రైడర్ కూడా బయటికి వెళ్ళిపోతాడు అంటే మంచి ఆపర్చునిటీ భీమవరం గార్డియన్స్ కి స్కోర్ డిఫరెన్స్ పెంచుకోవటానికి ఇక్కడ. వెంకట దుర్గారావు రైడ్కి వచ్చాడు, బట్ ఈసారి మాత్రం తగ్గేదేలా అన్నాడు. Rider out. లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ 1 point. పర్ఫెక్ట్ ట్యాకిల్ అది Kraken. అండ్ టైమ్లీ సపోర్ట్ ఫ్రమ్ ద సెకండ్ లేయర్ ఆఫ్ ద డిఫెన్స్. దాంట్లో ట్యాకిల్ సక్సెస్ అయింది. ప్రస్తుతానికైతే వెంకట దుర్గారావు కాసేపు బయటికి వెళ్ళక తప్పదు ఇక్కడ. ఎస్కేప్ అవ్వడానికి ఛాన్సే లేదు. అక్కడ లాక్ చేసి పడేశారు వెంకట దుర్గారావుని కాకినాడ క్రకేన్. యా శ్రీనివాస్ బ్రిలియంట్ టాకిల్ అది. లెఫ్ట్ కార్నర్ లో యాంకిల్ హోల్స్ చాలా చక్కగా చేస్తున్నాడు. మరొకసారి సూపర్ టాకిల్ ఆపర్చునిటీ భీమవరం గార్డియన్స్ కి అండ్ ఈసారి మాత్రం స్వీప్ అవుట్ చేశాడు. ఆల్ అవుట్ పాయింట్స్ సాధించిందా టీం
రైడర్ సేవ్ పాయింట్స్ రైడర్ సేవ్ 5 points 3 plus 2 5 points కాకినాడ క్రాకెన్ సో కమ్ All out. బ్యాక్ Bhimavaram కాకినాడ Guardians. క్రాకర్స్ Just number 3 టర్నింగ్ పాయింట్ ఇన్ ది గేమ్ ఇది 3, కాకినాడ క్రాకర్స్ కి సూపర్ టాకిల్ సిచువేషన్ లో డీప్ గా వెళ్ళాడు, లాబీని పర్ఫెక్ట్ గా All in. యూజ్ చేసుకున్నాడు, ఫార్వర్డ్ ఫాల్ అయ్యాడు, కబాల్ మూమెంట్ ఇచ్చాడు, సూపర్ రేట్ చేశాడు, ఆల్ అవుట్ పాయింట్స్ తీసుకున్నాడు, టీమ్ ని లీడ్ కి తీసుకెళ్లాడు. వెల్ డన్, గేమ్ Time చేంజింగ్ out. మూమెంట్ Bhimavaram Guardians. క్రాకర్స్ కి. ఎస్ కాకినాడ క్రకెన్ మాత్రం మాతో పెట్టుకుంటే ఉప్పాడ బీచ్లో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయని చెప్తున్నారు. నువ్వు ఖేలి జాओ बेटे అసలు ఉండట్లేదు. 2 సెకండ్లు వచ్చేస్తున్నాం గ్రౌండ్లోకి. టైం మనం 10 పాయింట్లు లీడ్ మళ్ళీ ఈక్వల్కి వచ్చేసారు. ఉండరా 10 పాయింట్లు లీడ్ 2 నిమిషాలు కూడా నువ్వు బాని చేస్తున్నావా? 2 సెకండ్లు వచ్చేస్తున్నావు గ్రౌండ్లోకి. టైం వేస్ట్ చేయట్లేదు. 10 నిమిషాలు ఉంది. 2 పాయింట్లు లీడ్ త్వరగా ఆడించు. ఓకే ఓకే. కోచ్ అయితే చెప్తున్నారు లీడ్ లో ఉన్నప్పుడు టైం కిల్ చేయాలి. ఎస్, అది డెఫినెట్ గా ఒక స్ట్రాటజీ. సో అది ఫాలో అవ్వాలి. అండ్ దుర్గాని లీడ్ చేయమంటున్నాడు టీమ్ ని. సో అది చేయగలుగుతారా? మరోసారి కంబ్యాక్ అవుతారా? జస్ట్ 2 పాయింట్స్ లీడ్ కాకినాడ క్రాకర్స్, భీమవరం గార్డియన్స్ మరి కంబ్యాక్ అవుతారా? బోనస్ అయితే తీసుకున్నట్టుగా కనిపిస్తున్నాడు. అండ్ రైట్ కవర్ పైన అటాక్ జరిగిందా? అభిలాష్ రెడ్డి మొన్నటి మ్యాచ్ లో చాలా చాలా చక్కటి పర్ఫార్మెన్స్. అండ్ ఇప్పుడు మాత్రం లాబీలోకి వెళ్ళిపోయాడు వితౌట్ కాంటాక్ట్. Rider out. సెల్ఫ్ అవుట్ అవుతాడు. బోనస్ పాయింట్ భీమవరం గార్డియన్స్ 1 point అక్కడ బోనస్ పాయింట్ లభించినప్పటికీ కూడా టచ్ కాకుండా లాబీకి వెళ్తే డెఫినెట్గా రైడర్ అవుట్ అవుతాడు. దాంతోనే రైడర్ అవుట్ అయ్యాడు. ఇక్కడ మరొక పాయింట్ లభించింది ఇక్కడ కాకినాడ క్రకెన్కి. చెరొక పాయింట్ లభించింది. బోనస్ పాయింట్ టు భీమవరం గార్డియన్స్ అండ్ 1 రైడర్ అవుట్ పాయింట్ టు కాకినాడ క్రకెన్. స్కోర్ డిఫరెన్స్ కూడా పెద్దగా లేదు, 2 పాయింట్లే ఉంది. కంబ్యాక్ ఇవ్వాలి ఇక్కడ భీమవరం బుల్లోళ్ళు. 6 మెంబర్స్. వర్రి మహేష్ ఆల్రెడీ 15 రేట్ పాయింట్ చేశాడు. రన్నింగ్ బోనస్ అటెంప్ట్ అయితే చేశాడు, బట్ అవ్వనట్టుగా అనిపించింది. కోచ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ కోచ్ తో పాటు మిగతా సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ అందరూ కూడా చాలా చాలా నర్వస్ గా చూస్తున్నారు ఈ మ్యాచ్ ఎటువైపు వెళ్తుంది అన్నట్టుగా. ఎందుకంటే సీసో బ్యాటిలే జరుగుతుంది. ఒకసారి భీమవరం గార్డియన్స్ అప్పర్ హ్యాండ్ ఉంటే కాకినాడ క్రాకర్స్ కంబ్యాక్ అవుతున్నారు. మన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇలాంటి ప్లేయర్స్ వస్తే మరోసారి Riders స్కోర్స్ save. లెవెల్ అవుతున్నాయి. 2 points భీమవరం గార్డియన్స్ It will go Just down number the wire 3 and అనిపిస్తుంది 4 out. ఈ మ్యాచ్ కూడా గత మ్యాచ్ లాగానే. సార్ 2 పాయింట్లు అయితే తీసుకొచ్చాడు వెంకట దుర్గారావు. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అని చెప్పి నిరూపిస్తున్నాడు. 29 ఇయర్స్ ఏజ్లో ఇలా పర్ఫామ్ చేయడం అంటే నిజంగా చాలా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కాకినాడ క్రకెన్ నుంచి వర్రి మహేష్ రైడర్గా చూస్తున్నాం. ఈరోజు టాప్ రైడర్గా ఉన్నాడు. సూపర్ రైడ్స్ మీద సూపర్ రైడ్స్ చేస్తున్నాడు. సెకండ్ హాఫ్ ఇంకా 9 నిమిషాలు మిగిలింది. అసలు ఇక్కడ లాక్ చేసి పడేశారు. చిన్నమనాయుడు మాత్రం ఛాన్సే లేదన్నాడు. డబల్ యాంగిల్ హోల్డ్ ద్వారా ఇక్కడ వర్రి మహేష్ అయితే బయటికి పంపించేశాడు రాధిక. ఇంతకుముందు రేలో వరి మహేష్ తన పైన పాయింట్ తీసుకెళ్తే టిక్ ఫర్ టాట్ ఇచ్చి పడేశాడు అక్కడ. వరి మహేష్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ లేని సిచ్యుయేషన్ ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఇది భీమవరం గార్డియన్స్ కి. ఏం జరిగింది? ఎప్పుడైతే డీప్ గా వెళ్ళి తన పైకే వెళ్ళాడో బ్యాక్ ఫుట్ వేయలేదు, అక్కడే స్టిల్ గా నిలబడి సైడ్ హోల్డ్ తీసుకున్నాడు. 1 versus 4 బోనస్ ఆపర్చునిటీ లేదు. ఎండ్ లైన్ డిఫెన్స్ ఆడాలి కాకినాడ క్రాకర్స్. అడ్వాన్స్ గా వెళ్ళకూడదు ఇక్కడ. బ్రిలియంట్ 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 ఇది. నెంబర్ Rider out. 13 1 point కాకినాడ క్రాకెన్ డబుల్ థై హోల్డ్ చేశాడు. బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్ అవుతున్నట్టుగా చూపించాడు అభిలాష్ రెడ్డికి. పద్దన్ ఎప్పుడైతే బ్యాక్ వెళ్ళకుండా అక్కడే నిలబడ్డాడో పర్ఫెక్ట్ యాంగిల్ దొరికింది. భీమవరం బుల్లోండి అయితే ఇక్కడ లాక్ చేసి పడేశారు. ఎన్నిసార్లు పాయింట్ ఇస్తాం, పాయింట్ మేము కూడా తీసుకుంటాం అన్నారు. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ టీమ్ పాయింట్స్ ఇన్ లాస్ట్ 5 minutes చూసుకుంటే కాకినాడ క్రకెన్ లాస్ట్ 5 minutesలో 11 పాయింట్లు సాధిస్తే భీమవరం గార్డియన్స్ మాత్రం కేవలం 5 పాయింట్లే సాధించారు. సో లాస్ట్ 5 minutesలో స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, పవర్ ఎక్కువగా ఉంటుంది కాకినాడ క్రకెన్ రాధిక. అదే అనుకుంటాము మనం. ఇప్పటివరకు చూసే వెంకట దుర్గారావు కూడా సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు. తన ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. వెరీ వెల్ డన్. కీప్ ది మొమెంటం గోయింగ్. అలా జరిగితేనే మరి లీడర్ బోర్డులో టాప్ స్పాట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సూపర్ 10 తర్వాత మరోసారి సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తాడా? చక్కగా డీప్ గా వెళ్ళాడు. రన్నింగ్ హ్యాండ్ టచ్ తీసుకున్నాడు. కాన్ఫిడెంట్ గా బ్యాక్ వెళ్ళిపోయాడు. 1 point ఒక రివైవల్ భీమవరం గార్డియన్స్ జస్ట్ నెంబర్ 5 out.
ఎస్ వెంకట దుర్గారావుని మాత్రం భీమవరం బుల్డోజర్ని మాత్రం ఏ మాత్రం ఆపలేకపోతున్నారు ఇక్కడ కాకినాడ క్రకెన్. దాంతో పాయింట్స్ లభిస్తూనే ఉన్నాయి. స్కోర్స్ లెవెల్ ఇంకా 7 నిమిషాల 15 సెకండ్ల మ్యాచ్ మిగిలి ఉంది. 40-39 కేవలం ఒకే ఒక్క పాయింట్ డిఫరెన్స్ చూస్తున్నాం ఇరు జట్ల మధ్య కూడా. శ్రవణ్ కుమార్ రైడర్గా కాకినాడ క్రకెన్ నుంచి తప్పించుకునే ప్రయత్నం, బట్ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు భీమవరం బుల్డోజర్స్ రైడర్స్. 1 point. అండ్ Bhimavaram డిఫెండర్స్ Guardians. ఖచ్చితంగా చుట్టి పడేశారని చెప్పొచ్చు భీమవరం గార్డియన్స్. దాంతో R7 బయటికి వెళ్ళక తప్పదు ఇక్కడ. దాంతో Time మరొక out. పాయింట్ Kakinada Kraken. టైమ్ అవుట్ లో ఒకసారి కోచెస్ ఏం చెప్తున్నారో విందాం. బాగా ఆడుకోరా పక్క 6 నిమిషాలు ఉంది. 6 నిమిషాలు ఉంది. 2 పాయింట్లు లీడ్. ఎక్సలెంట్ రే ఇచ్చిన. ఓకే జాగ్రత్తగా ఆడండి. ఎక్కువగా ఏం ఇంపుట్స్ లేవు ప్రస్తుతానికైతే. టీం ఎలా అవుతుందో అలాగే ఆడండి. 2 పాయింట్స్ లీడ్లో ఉన్నాము. టైం చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. బదన్ కబడ్డీ ఎనీ టైం ఎనీ మూమెంట్ ఒక సింగిల్ రేడ్ సిచ్యుయేషన్ని తారుమారు చేస్తుంది. చాలా క్లోజ్ కాంటెస్ట్ కాబట్టి ఇప్పుడు కూడా మనం సేఫా అంటే డౌటే. ఒక సూపర్ టాకిల్ జరిగింది అంటే మరి స్కోర్స్ లెవెల్ అయిపోతాయి. సో అలాంటి సిచ్యుయేషన్ ఇది కబడ్డీలో. అండ్ సూపర్ టాకిల్ అంటూనే ఉన్నాము మరోసారి. సూపర్ టాకిల్ జరిగింది. కాకినాడ క్రాకెన్స్ Rider out. స్కోర్స్ లెవెల్ Super అయిపోయాయి. tackle. 41 all. 2 points. Kakinada Kraken. ఎవ్వరు తగ్గట్లేదు ఇక్కడ. కాకినాడ క్రకెన్ కూడా సూపర్ టాకిల్ చేసి స్కోర్స్ అయితే లెవెల్ చేసిందని చెప్పొచ్చు. అండ్ అది కూడా ఫామ్లో ఉన్నటువంటి రైడర్స్ని టాకిల్ చేస్తున్నారు ఇక్కడ కాకినాడ క్రకెన్. కాకినాడ క్రకెన్ కెప్టెన్ శ్రీనివాస్ రైడ్కి రావడం చూస్తున్నాం. బేసికలీ తను లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. మరి తను రైడ్కి వచ్చాడు. పాయింట్ ఏమైనా తీసుకెళ్తాడా? ఒక ఎంటీ రైడ్ చూసే అవకాశం ఉందా? ఏం జరుగుతుంది మరి రైడ్లో? ఇక్కడ ఎంటీ రైడ్ చూస్తున్నాం శ్రీనివాస్ నుంచి. 1 versus 4 రాధిక. పాయింట్ సాధించడం ఈజీగా అవుతుందా కష్టంగా అవుతుందా రైడర్కి? ఆఫ్ కోర్స్ కష్టం అవుతుంది ప్రొవైడెడ్ డిఫెన్స్ తొందరపడకుంటే. అండ్ ఇక్కడ మాత్రం 3 పాయింట్స్ రైట్. 3 పాయింట్స్ అంటున్నారు. మరి భీమవరం Rider save. రివ్యూ 2 ఆపర్చునిటీ points. ఉంది. Bhimavaram Guardians. రివ్యూ Jersey number 13 and 1 out. మిస్ అయ్యారు ఆపర్చునిటీ. బట్ దెన్ భీమవరం గార్డియన్స్ కు ఉంది. ఇలాంటి సిచ్యుయేషన్ లో కదా యూజ్ చేసుకోవాలి రివ్యూని. ఇక్కడ టచ్ చేశాడు, మంచిగా చేశారు కానీ Substitution. సపోర్ట్ లేట్ అయిపోయింది. చక్కటి టైం, చక్కటి ప్లేస్మెంట్ అది టాకిల్ కి. శ్రీనివాస్ లేట్ అయిపోయాడు టాకిల్ సపోర్ట్ ఇవ్వడానికి. ఎస్ మా కాకినాడ కుర్రాళ్ళు Jersey number 13 తప్పించుకుంటున్నాం. and 1. ఇంకా పైకి Please. వస్తా ఉన్న ప్రతిసారి ఒక దెబ్బ Please come పడుతూనే ఉంది. Yes, ఇక్కడ రివ్యూకి ఏమైనా వెళ్ళారా? Stand there. సార్ రివ్యూకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. Please come forward. సార్ భీమవరం గార్డియన్స్ What is your రివ్యూకి challenge? 3 వెళ్ళారు. points. TV umpire. Bhimavaram Guardian challenge. 3 points. Our decision. 2 points. Please review. భీమవరం గార్డియన్స్ కి రివ్యూ అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైట్ టైంలో రివ్యూ కోరుకుంటున్నారు. సూపర్ రేడ్ జరిగింది అంటున్నారు రేడర్స్. వెరెన్ రెఫరీ మాత్రం కేవలం 2 టచ్ పాయింట్స్ అన్నారు. ఇక్కడ మాత్రం టాకిల్ ప్రాపర్ గా జరిగింది. శ్రీనివాస్ ఇంకొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ముందు వచ్చింటే సపోర్ట్ కి ఈజీ అయ్యి ఉండేది. రేడర్ అవుట్ అయ్యి ఉండేవాడు. బట్ దాని ఇక్కడ మల్టిపుల్ పాయింట్స్. 1 టచ్, ఇది సెకండ్ టచ్ పాయింట్. మరి థర్డ్ టచ్ నెంబర్ 4 జెర్సీకి జరిగిందా లేదా అనేది క్వశ్చన్. ఎస్ జరిగింది. మిడ్ లైన్ రీచ్ అయ్యాడు తర్వాత కాబట్టి రివ్యూ సక్సెస్ అవుతుంది. ఇక్కడ టచ్ అయ్యాడు తర్వాత మిడ్ లైన్ రీచ్ అయ్యాడు కాబట్టి రివ్యూ సక్సెస్ అవుతుంది. సూపర్ రేడ్ అవుతుంది. అన్ని కలిసి వస్తున్నాయి ఇక్కడ భీమవరం గార్డియన్స్ కి. ఆల్ అవుట్ ప్రమాదంలోకి వెళ్తుంది కాకినాడ క్రాకెన్స్. సాయి ఏమనుకున్నారు మరి భీమవరం బుల్లోళ్ళు Review ఇక్కడ successful. పడేస్తారు. రివ్యూ అయితే సక్సెస్ఫుల్ గా అయింది. 3 పాయింట్లు లభించాయి. సూపర్ Jersey number రైడ్ చేశాడు ఇక్కడ 13, భీమవరం గార్డియన్స్ 1 రైడర్. and 3 out. వెంకట దుర్గారావే కాదు మేము కూడా పాయింట్స్ సాధిస్తామంటూ మిగిలినటువంటి రైడర్స్ Four, కూడా four. వెంకట దుర్గారావుకి సపోర్ట్ అయితే అందిస్తున్నారు. Captain, you have written your review. ఫామ్ లో కనిపిస్తుంది. దాంతో కెప్టెన్ శ్రీనివాస్ కూడా బయటికి వెళ్ళక తప్పదు ఇక్కడ కాకినాడ క్రకెన్ కి. ఎప్పుడైతే Substitution. డబల్ యాంకిల్ Kakinada హోల్డ్ ని Kraken. ఇనిషియేట్ చేశాడో అప్పుడే అక్కడ టాకిల్ కి ఇనిషియేట్ చేశాడు. ఆ 3 తర్వాత
చాలా ఈజీగా తప్పించుకున్నాడు ఇక్కడ రైడర్. దాంతో 3 పాయింట్లు లభించాయి భీమవరం గార్డియన్స్కి. సబ్స్టిట్యూట్ ద్వారా ఒక రైడర్ అయితే ఇన్ చేశారు. మరి ఈ రైడర్ పాయింట్ సాధించగలుగుతాడా? ఆల్ అవుట్ ప్రమాదం నుంచి కాకినాడ అక్కడికి గట్టెక్కించగలుగుతాడా రాధిక? ఈ మొమెంట్ లో ఆల్ అవుట్ ఇయ్యడమే ఈజీ సాయి. బోనస్ అయితే తీసుకున్నాడు, ఎందుకంటే ఈ లాస్ట్ మినిట్స్ లో ఆల్ అవుట్ జరిగితే గనక రికవర్ అవ్వటం కష్టం అవుతుంది. అదే జరిగింది. బోనస్ అయితే వదిలేశారు, కానీ మరోసారి చక్కటి టాకిల్ అయితే చేశారు. దీంతో మరి సెకండ్ ఆల్ అవుట్ పాయింట్ లభించింది. 1+2 సబ్స్టిట్యూట్ గా వచ్చినటువంటి మున్నాని కూడా ఫస్ట్ బోనస్ వదిలేశారు. ఎప్పుడైతే కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు, ఫార్వర్డ్ ఫాల్ అయ్యాడు, డైవ్ టాకిల్ చేశాడు, రైట్ కవర్ నుంచి సపోర్ట్ వచ్చింది. అండ్ ఇంకా కూడా 4.5 minutes గేమ్ ఉంది. మరొకసారి డిఫెన్సివ్ ఎర్రర్స్ చేయకుండా రైడర్స్ క్విక్ అండ్ ఈజీ రేట్స్ చేస్తే సక్సెస్ఫుల్ గా ఇంకా కూడా పాసిబిలిటీ లేకపోలేదు కాకినాడ క్రాకెన్స్ కి. ప్రస్తుతానికి 5 పాయింట్ల వ్యత్యాసం ఉంది. 4.5 నిమిషాల సమయం మిగిలింది కాబట్టి కంబ్యాక్ ఇచ్చే ఆలోచనలో పడాలి ఇక్కడ. వెంకట దుర్గారావు మ్యాజిక్ చేశాడు ఈరోజు మ్యాచ్లో కూడా. మొత్తం 30 రైట్ పాయింట్స్ సాధించాడు ఈ సీజన్కి. దాంట్లో 2 సూపర్ టెన్లు ఉన్నాయి. యావరేజ్ రైట్ పాయింట్స్ పర్ మ్యాచ్ చూసుకున్నట్టయితే 10 రైట్ పాయింట్లు ప్రతి మ్యాచ్లో కూడా సాధించాడు. ఎస్కేప్ అయ్యే ప్రయత్నం, బట్ ఈసారి మాత్రం పట్టేశారు. కాకినాడ కాజా పెట్టేశారు తన నోట్లో. సో స్వీట్ పెట్టి స్వీట్గా పంపించేశారు ఇక్కడ కాకినాడ క్రకెన్. వాట్ ఎ కమ్బ్యాక్ ఫ్రమ్ డిఫెన్స్ కాకినాడ క్రకెన్ నుంచి. ఎప్పుడైతే బ్యాక్ చూపించాడో అక్కడే ట్యాకిల్ అయిపోయాడు ఇక్కడ. డిఫెన్స్ మొత్తం కూడా విరుచుకుపడింది. దాంతో బయటికి వెళ్ళక తప్పదు ఇక్కడ వెంకట దుర్గారావుకి రాధిక. లాట్ ఆఫ్ డిపెండెన్సీ వర్రి మహేష్ పైన. ఫస్ట్ బోనస్ అటెంప్ట్ చేయాల్సిందే ప్రతి రేడ్ లో. బోనస్ అటెంప్ట్ చేసిన తర్వాత అటాక్ కోసం వెళ్ళాలి. అండ్ ఇక్కడ టచ్ పాయింట్ అయితే క్లెయిమ్ చేస్తున్నాడు. అది కూడా స్ట్రాంగ్ డిఫెండర్ నాయుడు పైన లెఫ్ట్ కవర్ లో ఉన్నటువంటి హైఫై చేసినటువంటి డిఫెండర్ ని టార్గెట్ చేసి పాయింట్ తీసుకున్నాడు. కానీ క్విక్ గా చేయాలి రేజ్. బోనస్ పాయింట్ అయితే ఖచ్చితంగా సాధించాలి. బోనస్ పాయింట్ సాధిస్తే కనుక అడ్వాంటేజ్ ఉంటుంది. 3 points లీడ్లో ఉన్నారు కాబట్టి ఆ లీడ్ని కాపాడుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. అభిలాష్ రెడ్డిని ట్యాకిల్ చేశారు, బయటికి పంపించేశారు కాకినాడ క్రాకెన్. కంబ్యాక్ శంకరావాన్ని మరొకసారి పూరిస్తున్నారు ఇక్కడ కాకినాడ క్రాకెన్. కంబ్యాక్ చేయడం మీకే కాదు మాకు కూడా తెలుసు, మేము కూడా చేయగలం అంటున్నారు ఇక్కడ కాకినాడ క్రాకెన్. ఉప్పడ బీచ్లో అయితే కెరటాలు ఉవ్వెత్తున లేచి అలా 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 తేలుతున్నాయి అక్కడ. 1 versus 4. ఇక్కడ క్విక్ రేట్స్ కావాలి. 2 point డెఫిసిట్ లో ఉన్నారు. 2 minute గేమ్ మాత్రమే ఉంది. నైస్ టర్న్ అండ్ అటాక్ అనుకున్నాడు, కానీ కవర్ ప్రాపర్ గా వచ్చింది విద్ది చేయి. దాంతో 1 point భీమవరం గార్డియన్ మహేష్ బయటికి వెళ్ళిపోయాడు. బిగ్ బ్లో ఇది కాకినాడ క్రాకెన్స్ కి. కంబ్యాక్ అవ్వే ఛాన్స్ ఉండింది వర్రి మహేష్ ఉన్నప్పుడు. ఇంకొంచెం షార్ట్ గా కట్ చేసేది ఉండే ఫుట్ వర్క్ ని. డీప్ గా వెళ్ళిపోయాడు. యాంగిల్ ప్రాపర్ గా దొరికింది రైట్ కార్నర్ కి. ఇక్కడ టైం కిల్లింగ్ స్ట్రాటజీ ఖచ్చితంగా యూజ్ చేస్తుంది భీమవరం గార్డియన్స్. బాక్స్ క్రాస్ చేశారు, రేడ్ లీగల్ అయిపోతుంది. ఆ తర్వాత 30 seconds రేడ్ క్లాక్ ని యూజ్ చేసుకుంటారు. ప్రస్తుతం అయితే భీమవరం గార్డియన్స్ ముందుంది అనుకున్నాం, కానీ సూపర్ ట్యాకిల్ తో అక్కడ కట్టడి చేసేసారు రైడర్ ని. దాంతో ఈ రైడర్ కూడా బయటికి వెళ్ళక తప్పదు. ఇక్కడ భీమవరం బుల్డోజర్ ని మాత్రం బుల్డోజర్ లా అడ్డుకుంటున్నారు ఇక్కడ కాకినాడ క్రాకెన్. కొండల రావుని కూడా అవుట్ చేసేసారు ఇక్కడ. టాప్ 2 రైడర్స్ ఇద్దరు బయట ఉన్నారు కాబట్టి ఇప్పుడు భీమవరం గార్డియన్స్ పరిస్థితి రాధిక. 6 tackle points మనోహర్ కి. చక్కటి టాకిల్స్ కన్సిక్యూటివ్ గా చేస్తున్నాడు. గత 3-4 రేడ్స్ నుంచి తనే ఇనిషియేట్ చేస్తున్నాడు టాకిల్స్. రేడ్స్ లో పాయింట్స్ కావాలి. రేడ్ లో పాయింట్ వస్తేనే మరి కాకినాడ ముందుకెళ్ళగలదు. ఇట్లాంటి One point. భీమవరం గార్డియన్ రివ్యూ అవకాశం లేదు కాకినాడ క్రాకెన్స్ కి. అన్ఫార్చునేట్ ఇది. రెఫరీస్ ఏమైనా డిస్కస్ చేసి మరొకసారి ఏమైనా కన్సల్ట్ చేస్తారా? ఇంది ఎయిర్ వెళ్ళాడు అనిపించింది. ఒకసారి యాక్షన్ రీప్లే చూడాల్సిందే సార్, ఏం జరిగిందా అనేది. డీప్ గా వెళ్ళాడు, మేబీ లాబీ క్రాస్ అయ్యాడేమో అనిపించింది. బట్ లెట్స్ సీ. మిడ్ లైన్ రీచ్ అయ్యాడు అక్కడ రైడర్. సార్ రివ్యూ మాత్రం భీమవరం గార్డియన్స్కి అవైలబుల్గా ఉంది, కాకినాడ క్రాకెన్కి అవైలబుల్గా లేదు. ప్రస్తుతం 3 points లీడ్లో కనిపిస్తుంది. అండ్ ఆ 3 points లీడ్లో ఉండడానికి ప్రధాన కారణం వెంకట దుర్గారావు. భీమవరం గార్డియన్స్ ఒక బుల్డోజర్ మాత్రం
ఈ రోజు కూడా సూపర్ టన్ స్కోర్ బోనస్ పాయింట్ భీమవరం గార్డియన్స్. బోనస్ పాయింట్ కూడా లభించింది అక్కడ భీమవరం గార్డియన్స్ కి. దాంతో లీడ్ కాస్త పెరుగుతోంది. 4 పాయింట్ల లీడ్ లో కనిపిస్తుంది భీమవరం గార్డియన్స్. సత్యేంద్ర మహిళ మాత్రం పర్వాలేదన్నారు, కానీ పడగొట్టేశారు ఇక్కడ భీమవరం గార్డియన్స్. దాంతో 5 పాయింట్ల లీడ్ లోకి వెళ్ళిపోయింది భీమవరం గార్డియన్స్. ఈ మ్యాచ్ లో కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ లేదు రాధిక కాకినాడ క్రకెన్స్ కి ప్రస్తుతం. స్పెషల్లీ వరి మహేష్ కూడా అవుట్ అయ్యాడు ఇక్కడ. సో ఆల్మోస్ట్ విజయం ఖరారుగానే ఉంది భీమవరం గార్డియన్స్ కి. సెకండ్ విక్టరీ ఆన్ ది ట్రాట్ వాళ్ళకి కన్సిక్యూటివ్ గా. అండ్ దాంతో మరి తిరుపతి రైడర్స్ ని కూడా కిందికి నెట్టేసి సెకండ్ పొజిషన్ ని కైవసం చేసుకుంటారు పూల్ ఏలో. గ్రేట్ కంబ్యాక్ కింగ్స్ అని చెప్పుకున్నాము భీమవరం గార్డియన్స్. అదే విధంగా పర్సిస్టెంట్ గా ఆడారు. బట్ కాకినాడ క్రాకెన్స్ కూడా ఇంప్రెస్ చేశారనే చెప్పుకోవాలి. బట్ దెన్ ఫ్యూ కాస్ట్లీ ఎర్రర్స్. డెఫినెట్ గా బిగ్ బ్లో అయితే అయిపోయింది కాకినాడ క్రాకెన్స్ కి. ఇది లాస్ట్ రైడ్ ఆఫ్ ది మ్యాచ్. భీమవరం బాహుబలి అయితే మరొక విజయాన్ని అందించాడు భీమవరం బుల్లోళ్ళకి. 1 పాయింట్ బట్ కాకినాడ ఫినిషింగ్ టచ్ క్రాకెన్. అయితే కాకినాడ జెర్సీ క్రకెన్ నెంబర్ ఇచ్చారు. 15 అవుట్. పాయింట్ అయితే లభించింది కాకినాడ క్రకెన్ రైడర్ కి. దాంతో మ్యాచ్ అయితే ముగిసింది. ఫైనల్ విజిల్ బ్లో అవడమే ఇంకా లేట్. అక్కడ రిఫరీ ఫైనల్ విజిల్ బ్లో చేస్తారు. ఎప్పుడు బ్లో చేస్తారు? రిఫరీ ఫైనల్ విజిల్ బ్లో చేశారు. మ్యాచ్ అయితే అయిపోయింది. భీమవరం గార్డియన్స్ మరొక విక్టరీని నమోదు చేసుకుంది. 4 పాయింట్ల డిఫరెన్స్తో ఇక్కడ భీమవరం గార్డియన్స్ అయితే కాకినాడ క్రకెన్స్ పైన గెలిచింది. చక్కటి విక్టరీ ఇది. భీమవరం బాహుబలి వెంకట దుర్గారావు మరొక విజయాన్ని అందించాడు. సూపర్ టన్ సాధించాడు. అండ్ డిఫెన్స్ నుంచి కూడా సపోర్ట్ లభించింది. 2 back-to-back wins ఫర్ భీమవరం గార్డియన్స్. అంతా అబ్సల్యూట్లీ. గత ఫస్ట్ మ్యాచ్ ఓడినప్పటికీ కూడా తర్వాత కర్నూలు నైట్ పైన గెలిచారు. అండ్ ఇప్పుడు కాకినాడ క్రాకెన్స్ కూడా గెలిచి లీడర్ గోల్ సెకండ్ స్పాట్లోకి వెళ్ళారు. వెరీ వెల్ డన్. లెర్నింగ్ ఫ్రమ్ ది మిస్టేక్స్ అంటే ఇదే కదా, కన్సిస్టెంట్ గా ఇంప్రూవ్మెంట్ చూపించాలి. అండ్ సో ఫార్ 50 పాయింట్స్ స్కోర్ చేసినటువంటి సెకండ్ జట్టు వైజాగ్ కమాండోస్ కన్సిస్టెంట్ గా 2 సార్లు చేస్తే మరి ఇప్పుడు భీమవరం గార్డియన్స్ కూడా 50+ పాయింట్స్ తీసుకున్నారు. ఇది మోస్ట్ పాయింట్స్ ఇన్ సింగిల్ మ్యాచ్ ఈ ఎడిషన్ లో సో ఫార్. సో రైడర్స్ ఎంత అగ్రెసివ్ అండ్ అటాకింగ్ గేమ్ ఆడుతున్నారో తెలుస్తుంది. డిఫెన్సింగ్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో. ఫుల్ టైమ్ మ్యాచ్ సమరీ సాయి. ఫుల్ టైమ్ మ్యాచ్ సమరీ చూస్తున్నట్టయితే కాకినాడ క్రకెన్ 47 పాయింట్లు సాధిస్తే 51 పాయింట్లు సాధించి భీమవరం గార్డియన్స్ విజయం సాధించారు. రైడ్ పాయింట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక కాకినాడ క్రకెన్ 29 పాయింట్లు సాధిస్తే అక్కడ భీమవరం గార్డియన్స్ మాత్రం 27 పాయింట్లు సాధిస్తుంది. అలాగే ట్యాకిల్ పాయింట్స్లో 13 ట్యాకిల్ పాయింట్స్ కాకినాడ క్రకెన్ సాధిస్తే 18 ట్యాకిల్ పాయింట్స్ సాధించి మెయిన్ డిఫరెన్స్ సాధించింది అక్కడ భీమవరం గార్డియన్స్. మ్యాచ్ సమరీ మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. భీమవరం గార్డియన్స్ విజయం సాధించారు. అబ్సల్యూట్లీ కన్వర్షన్స్, డిఫెన్స్ చాలా చాలా బ్రిలియంట్ గా ఆడింది భీమవరం గార్డియన్స్ కి. అదే డిఫరెన్స్ కనిపించింది. సూపర్ టాకిల్స్, మోస్ట్ సూపర్ టాకిల్స్ కాకినాడ క్రాకెన్స్ చేసినప్పటికీ కూడా ఈ సీజన్ లో 7 చేశారు. బదర్ ఒక్క 2 or die రేట్ కూడా లేవు అంటే ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. రైడర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో